शांति शांति शांति। నీరాకతో ఈ సంగమం తెచ్చిందిలే సంబరం, నీ ప్రేమతో ఆ స్నేహమే పంచింది జ్ఞానామృతం. ఆహ్వానమే అందించగా కన్నాము బృందావనం, వరదానమే సిద్ధించిన ఆనంద బ్రహ్మోత్సవం. నీ తలపుల ఊయలలో ఆతనువే ఊగెనుగా, నీ శ్రీమత పాలనలో మా భవితే మారునుగా. ఓం శాంతి మంత్రం మనసంత నిండిపోగా. సంస్మరదో పూషో సర్వదో జయ మంగళం లాభస్తేషాం జేస్తేషాం కృతస్తేషాం పరాభవా ఏదేషం హృదయస్థో జనార్దనః. పరాభవా ఏదేషం హృదయస్థో జనార్దనః. ఆపదత్తానం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం లక్ష్మీనారాయణాభ్యన్నమః. ఓం లక్ష్మీనారాయణాభ్యన్నమః. ఉమామహేశ్వరాభ్యన్నమః. హే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఏతేషం భక్తానామజమానశ్చ శ్రీమన్మహాదేవాయ నమః. అతః శ్రీమతే దేవత ఆరాధన కైంకర్య రూపేణ యజమానశ్యాం. అస్య శ్రీ చేయగలుగుతానమ్మా. ఆశమ్యామస్తౌ ప్రక్షితిలో హస్తౌ ప్రక్షాళ్య తాగాలి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణ 3 సార్లు తాగాలి. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ మరలా చేయగలుగుకోండి. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ ప్రచోదయాత్. ఆపో జ్యోతిరసామృతా బ్రహ్మభూర్ భస్వరం అపవిత్ర పవిత్రో వా సర్వాంగసోభి వా యస్మరిత్ పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. మమ అనుకోండి. ఇలా లెఫ్ట్ హ్యాండ్ లో మార్చుకోండి, రైట్ హ్యాండ్ ఇలా కప్పి పట్టండి. మమ మమోస్రం విదాక్షానం శ్రీ పరమేశ్వర విద్యాదం శుభే శోభన ముహూర్తే శ్రీ మహా విష్ణాగ్నాదం ప్రభ చతుర్విధ ఫలపురుష సిద్ధ్యార్థం మమ యథాశక్తి సంకల్ప ప్రకారితే అఖండ దిగ్విజయత ఫలసిద్ధ్యార్థం సకల
తదంగా ఇక్కడ బొట్టు పెట్టండి. ఈ చెంబుకి గంధం కుంకుమ పెట్టండి. ఓం గంధద్వారాం నిరాధరిషామిత్యవృష్టాంగరీషణే ఈశ్వరేఘం సర్వభూతానాం త్వాహిమోపత్మయే శ్రియం శ్రీమన్మహా కలశదేవతభ్యన్నమః. గంధద్వారాం నిరాధరిషామిత్యవృష్టాంగరీషణే ఈశ్వరమే గోదావరి సరస్వతీ నమః సింధు కావేరీం జలసన్నిధం గురు. ఓం పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్షాయ నమః. పుండరీకావసంధరా ఋగ్వేద యజుర్వేద. ఓం కలశం ముఖే విష్ణుగండ రుద్రే సమస్థితాములతో త్రస్తకన్యావృతః కుక్షంతో సాగర సప్తదీపావసంధరా ఋగ్వేదో వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆసనార్థేన నవరత్న ఖచిత సింహాసనం ఆసనం సమర్పయామి. నీళ్లు గణపతి దగ్గర ప్రోక్షణ 3 సార్లు 3 టైమ్స్ అంతే. ఓం బాధ్యో బాధ్యం సమర్పయామి. హస్తః అర్ఘ్యం సమర్పయామి 3 సార్లు. ముఖే ఆశమనీయం సమర్పయామి. అనంతరేణ శుద్ధాజనీయం సమర్పయామి. శ్రీమన్మహా గణాధిపతదేవతభ్యన్నమః. పూరచూర్ణం సమర్పయామి. కుంకుమ విలేపనం సమర్పయామి. తదంఘేన పుష్పై పూజయ. ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారిని మనసులో స్మరిస్తూ చుట్టూ పెట్టాక ఉంటుంది. ఓం సుమోగాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోధరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపాంతరేణాముకే శుద్ధాజనీయం సమర్పయామి. శ్రీమన్మహా గణాధిపతదేవతభ్యో నమః. తదంఘేన నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీమన్మహా గణాధిపతయే నమః. ఇక్కడ పెట్టేసి నైవేద్యం నివేదయామి. కొన్ని నీళ్ళు ప్రోక్షణ. ఓం భూర్భువస్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రోక్షాపరిషించ స్వామి. లెఫ్ట్ హ్యాండ్ మార్చుకొని రైట్ హ్యాండ్ ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపాంతరేణ మదస్తవారే తమేవ విధ్యానమృతం ఇహ భవతి. నాన్య పంచానయనాయ విద్యతే. రాజాదిరాజాయ ప్రసంగసాయనే నమో వయం వై శ్రవణాయ కూర్మహే. సమిత్కామాన్ కామకామానమఖ్యం కామేశ్వరో వై శ్రవణో కల్లగత. జై బోలో. నమస్కారం. జై బోలో గణేష్ మహారాజ్ కి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సుప్రీదో సుప్రసన్నో వరదో భవదో. శ్రీమదే సూర్యగ్రహ దేవతభ్యన. మీరు ఎక్కడ పెట్టారో తమలపాకు అక్కడ అది నిమ్మకాయ. సూర్యగ్రహ దేవతభ్యో నమః. అధిదేవతా ప్రత్యాదిదేవతా సహిత శ్రీ సూర్యగ్రహ దేవతభ్యో నమః. ఆవాహయామి. ఆసనార్థేన అక్షతౌ సమర్పయామి. శ్రీమదే సూర్యగ్రహాయ నమః. చెప్పండి. మమ సకల కార్య దిగ్విజయత ఫలసిద్ధ్యార్థం మనోవాంఛ ఫలసిద్ధ్యార్థం మనపీఠ నివారణ సిద్ధ్యార్థం చంద్రగ్రహ పూజాఖ్య कारयेत्। स्वेदवर्णं स्वेदगन्धं स्वेदपुष्पं स्वेदमाल्याभरं स्वेदचित्र प्रतपदादिशोभितं दिव्यामेर्वदक्षिणं वद्मीनं सखीसनं श्रीमते चन्द्रग्रहदेवताभ्यो नमः। अधिदेवता प्रत्यादिदेवता सहित सूर्यमण्डलेन आग्नेयदिग्भागेन चन्द्रग्रहमावाहयामि आसनार्थेन अक्षतौता सहित श्रीमते अंगारग्रहदेवताभ्यो नमः। अंगारग्रहदेवताभ्यो नमः मावाहयामि आसनार्थेन अक्षतौ समर्पयामि श्रीमते अंगारग्रहदेवताभ्यो नमः। सर्वोपचारपूजायां समर्पयामि। इदं विष्णुविचक्रमे त्रेधादेवतं समूलवश्यभागं सुरे श्रीमते बुधग्रहदेवताभ्यो नमः। अधिदेवता प्रत्यादिदेवता सहित सूर्यमण्डलेन अधिदेवता प्रत्यादिदेवता सहित सूर्यमण्डलेन ईशान्यदिग्भागेन बुधग्रहदेवताभ्यो नमः। आवाहयामि आसनार्थेन अक्षतौ समर्पयामि श्रीमते बुधग्रहदेवताभ्यो नमः। बृहस्पतिर्धर्यो नः आद्ये व्रतमध्यनेषु यद्वीरोऽस्मत्तं द्रविणं देहचित्रं श्रीमते बृहस्पतिग्रहदेवताभ्यो नमः। कनकवर्णं कनकगन्धं कनकपुष्पं कनकमाल्याभरं कनक चतुर्रथपदादिशोभितं विद्यामेर्वदक्षिणं लक्ष्मीनं सखीतरं श्रीमते बृहस्पतिग्रहदेवताभ्यो नमः। अधिदेवता प्रत्यादिदेवता सहित बृहस्पतिमावाहयामि आसनार्थेन अक्षतौ समर्पयामि श्रीमते बृहस्पतिग्रहाय नमः।
शुक्रग्रहाय नमः अतिदेवता प्रत्यादिदेवता सहित शुक्रग्रहदेवतमावाहयामि आसनार्हेण अक्षतौ समर्पयामि सूर्यमण्डलेन प्राग्दिग्भागेन शुक्रग्रहदेवताभ्यं नमः आसनार्हेण अक्षतौ समर्पयामि नीलाञ्जनं समाभातं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनेश्वरं शनीश्वराय नमः ध्यानं समर्पयामि आवाहयामि आसनार्धेन अक्षतौ समर्पयामि कास्ता कोब्बरिकाय पैन कलशं पैन नीళ్ళు చల్లండి पाद्यं समर्पयामस्तः अर्घ्यं समर्पयामगे आचमनीयं समर्पयामि सर्वोपचारपूजायां समर्पयामि गन्धं पసుపు కుంకుమయండి गन्धद्वारां दुराधरिषा मृत्युवृष्टां करीशनीं ईश्वरीघं सर्वभूतानां त्वाहिमो वत्पये श्रियं श्रीमन्महा देवाय नमः हरिद्वरचूर्णं हरिद्वरचूर्णं समर्पयामि कुङ्कुमाविले पैन गन्धं पैन कुङ्कुमाविलेपनं समर्पयामि सर्वोपचारपूजार्थं समर्पयामि नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः हरये नमः हर श्रीकृष्ण परब्रह्मणे नमः श्री गुरुदेवताभ्यो नमः आचार्यदेवताभ्यो नमः सर्वेभ्यो नमः भागवतेभ्यो नमः श्री वैष्णवेभ्यो नमः समस्त परिवाराय सर्वदिव्यमङ्गल विग्रहाय श्रीमते श्री सद्गुरु देवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् धूपमाग्रावयामि प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपान्तरेण मुखे शुद्धादनीयं समर्पयामि सर्वं मङ्गलं कौसलेन्द्राय महनीयाय गुणात्मने चक्रवर्ती धनुजाय सर्वेभ्यो नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय त्र्यम्बकाय त्रिपुरान्तकाराय त्रिकालाग्निकाराय कालाक्रुद्धाय नीलकण्ठाय मृत्युञ्जयाय सदाशिवाय श्रीमन्महादेवाय देवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् यानि गानि च भावानि च जन्मार्तानि च तानि दानेऽहं पापत्र प्रदक्षिणं पदे पदे पापोऽहं पापगत्मानं पापात्मका पापसम्भवां त्राहि मानद्गद्घोषो शरणागतवत्सले अन्यदं शरणं नास्ति तमेवानं शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो श्री देवाय नमः सर्वोपचारपूजायां समर्पयामि भजमानस्य देवरक्षणाप्रमोदे लोककल्याणार्थेन श्रीमते सर्वोपचारपूजार्थेन श्रीमन्महादेवाय नमः सहना भवतु सहना भुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनाथपीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 मित्रश्चं वरुणः जन्नो भवत्पर्यमा जन्नो मित्रश्चं वरुणः जन्नो भवत्पर्यमा श्रीमते भूलक्ष्मीदेवताभ्यो नमः धनुर्धराय विद्महे सर्वसिद्धये च धीमहि तन्नो धरा प्रचोदयात् हरिद्वरचूर्णं समर्पयामि कुङ्कुमाभिलेपनं समर्पयामि पुष्पैः पूजयामि श्रीमते भूलक्ष्मीदेवताभ्यो नमः श्रीमते भूलक्ष्मीदेवताभ्यो नमः अतः सर्वोपचारपूजायां समर्पयामि నిలబడటం వీలుంది అసలు ఉత్తరం కదా మనకి ఉత్తరం వైపు చూడవచ్చు లక్ష్మీం క్షీరసముద్రాదనయాం లక్ష్మీం క్షీరసముద్రాదనయాం శ్రీరంగధామేశ్వరీ దాశీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ శుభవ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్యకుటుంబినీం సచిదానందే ముకుందప్రియాం కైంకర్యే జప సర్వదా श्रीमन्महादेवाय नमः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् लक्ष्मीं क्षीरसमुद्रादनयां श्रीरङ्गधामेश्वरी काशीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धयो ब्रह्मेन्द्रगङ्गाधरां
అయం ముహూర్తస్సు ముహూర్తహరస్తో ముహూర్తకాలేన సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా బలసిద్ధిరస్తో తథాస్తు. ఇచ్చిన మట్టిని మొదటగా భూమి పైన మీరు ఇచ్చిన మట్టిని ఫస్ట్ అట్లా వేయండి. ముహూర్తకాలేన సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అర్చందానుకూల్యతా బలసిద్ధిరస్తో ధ్రువంతే రాజా వరణో ధ్రువంద్రింద్ర బృహస్పతిః ధ్రువంద్రింద్రశ్చాగ్నిష్ట రాష్ట్రంగారయదాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్తహరస్సు సిమెంట్ వేయండి. తర్వాత మీరు మట్టి వేసిన తర్వాత సిమెంట్ వేయండి. అయం ముహూర్తస్సు ముహూర్తహరస్సు ముహూర్తకాలేన సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు ధ్రువంతే రాజా వరణ ధ్రువంద్రింద్ర బృహస్పతిః ధ్రువంద్రింద్రశ్చాగ్నిష్ట రాష్ట్రంగారయదాం ధ్రువం. ముహూర్తకాలేన సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత అయం ముహూర్తస్సు ముహూర్తహరస్సు ముహూర్తకాలేన సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు ధ్రువంతే ముహూర్తకాలేన సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు. యజమానస్య సకల కార్య నిర్విఘ్నతా బలసిద్ధ్యార్థేన జగద్రక్షణార్థేన సర్వో ప్రజారభోజార్థేన శ్రీమత్స్యంత్ర వాస్తయంత్ర సహిత శ్రీ నవరత్న దేవతాభ్యం నమః తిదివార నక్షత్ర దేవతాభ్యం నమః. ముహూర్తకాలేన సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా బలసిద్ధిరస్తు హిరణ్యవరణాం హరణీం సువర్ణతసస్రజాం చంద్రామిహన్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ జాతవేదో లక్ష్మీ మనవగామినీ విశ్వామిహిరణ్యం వింధేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం అస్సినాథ ప్రబోధినీం ప్రియం దేవీ ఉపత్వయే అశ్వపూర్వామృతమధ్యామస్తినాథ ప్రబోధినీం అశ్వపూర్వామృతమధ్యామస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీ ఉపత్వయే శ్రీమాదేవీ దిశజాం కాంసో స్మితామిహిరణ్యప్సాకారామామీరయ ఆరుద్ధ్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీ సూర్యామిహిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ త్వాం మమావహ జాతవేదో లక్ష్మీ మనవగామినీ విశ్వామిహిరణ్యం వింధేయం ధామః వాసుపురుషాయ నమః తత్పురుషాయ విద్మహే మత్స్య స్వరూపాయ ధీమహి వాసు ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతిః. ముహూర్తకాలేన సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతిః. ఉచ్చమ్యోరారుణీయమహే ఘాతం యజ్ఞపదయే దైవీ ఘాతం యజ్ఞపదయే దైవీ తస్తిరస్సునః తస్తిర్మానతేభ్యః ఉత్సంజినాథవేషజం తన్నాస్సం త్రిపదేశం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఒక్కడే పరమాత్ముడు ఒక్కడే. ఒక్కడే ఒక్కడే పరమాత్ముడు ఒక్కడే. ఒక్కడే ఒక్కడే పరమాత్ముడు ఒక్కడే. శక్తికి ముక్తికి ఒక్కడే. ప్రేమకి
శాంతికి ఒక్కడి దిక్కొక్కడి ఒక్కడే ఒక్కడే పరమాత్ముడు ఒక్కడే గురువన్నావు సద్గురువై సాకావు పరమాత్మ పరమాత్మ వికసించే ఆత్మ ఉంటే నీలోనే ఉన్నానన్నావు దేహాల దొరకాదు దేహివని చాటావు పరమాత్మ పరమాత్మ నా పాపరాసులన్నీ దొంగల్లే దోచుకుపోయావు శిక్షకు రక్షకు ఒక్కడే కర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడే ఒక్కడే ఒక్కడే పరమాత్ముడు ఒక్కడే शिव शिव हर हर शिव शिव हर हर मुरहर भवहर शशिधर शुभकर जय जय शंभो जय जय मुरलीधरा जय जय शंभो जय जय मुरलीधरा नी स्मृतिनी चाవు నా దారి మార్చావు పరమాత్మ పరమాత్మ నా వికారాలన్నీ కాల్చి భస్మం చేసావు నా ఆత్మజ్యోతిని వెలిగించి చూపావు పరమాత్మ పరమాత్మ శూన్యాన జ్యోతులను వెలిగించి కరుణించావు దేవుడు జీవుడు ఒక్కడే ధర్మము మర్మము ఒక్కడే దిక్కొక్కడే శివ శివ హర హర శివ శివ హర హర మురహర భవహర శశిధర శుభకర జయ జయ శంభో జయ జయ మురళీధరా జయ జయ శంభో జయ జయ మురళీధరా జయ జయ శంభో జయ జయ మురళీధరా శివయ్య శంభో శివయ్య నమ శివాయ 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 ओ बाबा आपने कमाल कर दिया हो बाबा आपने कमाल कर दिया हमारा सारा जीवन आपने खुशहाल कर दिया हाँ खुशहाल कर दिया हो बाबा आपने कमाल कर दिया हमारे बाबा आपने कमाल कर दिया
ప్రతి ఒక్కరూ చెప్పాలంటే చాలా సమయం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరపాలని బాబాకు తప్పకుండా విన్నవించండి. बाबा मनंदर की कूड़ा इसमें हिंदी वाले भी होंगे, सभी दिल से समझना है। बाबा को बहुत बहुत धन्यवाद करना है। ये कार्यक्रम निर्विघ्न चलने के लिए जो भी होता है बाबा का कार्य है, तेरा नहीं मेरा नहीं, किसी का भी नहीं है। यहाँ बाबा का है, बाबा चलाएगा, बाबा कराएगा, सब कुछ कराएगा, सब कुछ हो जाएगा। इसलिए आप सभी ये निर्विघ्न कार्यक्रम को आप हाथ बढ़ाना है। मना మన రోజుల్లో కడతావయ్యా నువ్వు చెప్పు. 6 నెలల్లో కట్టేస్తాడంట. చూడండి, 6 నెలల్లో కడతావు. ప్రతిదీ కూడా చెప్పి చెయ్యాలి నాన్న, అట్లేం కుదరదు. చెప్పకుండా చేస్తే కుదరదు, చెప్పి చెయ్యాలి. ఏం కావాలో అడగాలి అంతే. అందుకని మీ అందరూ కూడా మీ సంకల్పాలని మనందరికీ తెలుసు. బూంద్ బూంద్ से क्या बनता है? तालाब बनता है, सागर बनता है. ज्ञान सरोवर కట్టేటప్పుడు కూడా దాది ప్రకాష్ మణి ముందు క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే అప్పట్లో మన మర్రి చెన్నారెడ్డి గారు మొత్తం నేను కట్టిస్తాను అది ఇది అన్నారు. కానీ మన దాది ఏమన్నారు, అలా ఏం కుదరదు, మా అందరి एकदम शुरू से यहाँ पर आए हैं उन सभी को सबसे पहले बहुत बहुत मुबारक है। जब यहाँ सेंटर खुला था, जब गीता पाठशाला बनी थी, और तब से जिन्होंने भी योगदान दिया है, यहाँ हो न हो కొంతమంది బాబా పిల్లలు అప్పట్లో యోగం చేసి ఉంటారు, సంకల్పం చేసి ఉంటారు. ఈరోజు ఉండకపోవచ్చు, ఉండొచ్చు. చాలా చాలా శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడు నిమిత్తం ఉన్న ఆత్మ మాధవి బహన్, పుణ్య బహన్, తర్వాత ఇప్పుడు ప్రత్యక్షంగా చేస్తున్న ఆత్మలు, వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. बस एक बात हम सभी याद रखें, जैसे आज भी बाबा ने कहा था कि कोई भी हम कार्य शुरू करते हैं तो हमें याद रखना चाहिए कि सफलता हमारा जन्म सिद्ध अधिकार है। तो आज से ही, अभी से ही हम सभी ये संकल्प करेंगे कि सफलता जन्म सिद्ध अधिकार है। और अगर संकल्प श्रेष्ठ है तो उसके बाद सब कुछ अपने आप होने लगता है। बाबा जादू करता है, तो ये भी जादू हम सभी अपनी आंखों से देखेंगे कि कैसे सब कुछ सबकी मदद से, सबके सहयोग से, सबके संकल्प की शक्ति से ये कार्य संपन्न होगा। ओम शांति। आप सभी को बहुत बहुत मुबारक। माधवी बहन ने हिम्मत जो रखी है, उस हिम्मत की मदद बाबा उसको जरूर देगा और आप सभी के सहयोग से जरूर बहुत अच्छा भवन बनेगा और क्वालिटी आत्मा यहाँ से निकल के आगे की सेवा करेगी। ओम शांति। నేను రాములుబాయిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ స్థాపన చేసింది రాములుబాయి. ఆయన ఇప్పుడు శరీరం వదిలిపెట్టారు, లేరనుకోండి, అయినా కానీ వాళ్ళ బీజం పడుతూనే ఉంటుంది. అలా అని ఏం లేదు. వాళ్ళ పరివారం వాళ్ళు కూడా చాలా సహకరించే ఆత్మలే. ఇంకా ముందు ముందు కూడా సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. వాళ్ళ పరివారానికి కూడా ఒకసారి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళని కూడా సహకరించేలాగా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డాడు ఇక్కడ, కానీ సరైనటువంటి సేవా కేంద్రం తయారు కాలేదు. బాబా డ్రామాలో ఎవరెవరి పాత్ర ఏముంటే అది అవుతుంది. ఇప్పుడు గౌరీ సుధాకర్ భాయ్ నాతో ఎప్పుడు చెప్తుండే ఇక్కడ మంచిగా సెంటర్ కట్టాలి, మనము బాలనగర్లో పెద్దది కావాలి అంటే అప్పుడు అన్నయ్య అప్పటి నుంచి బాగా సంకల్పం చేస్తున్నాను. సో అన్నయ్య కూడా ఇక్కడ ఉన్న అన్నయ్యలందరికీ మరియు టీచర్ అక్కలు కూడా అందరికీ శుభాకాంక్షలు ఉంటుంది. నేను 30 years బ్యాక్ గౌతమ్ నగర్లోనే జ్ఞానం తీసుకోవడం జరిగింది. దాంట్లో మేమంతా క్లాస్మేట్లో, ఇప్పుడు సుధాకర్ భాయ్ ఉన్నారు, నేను ఉన్నాను, మేమంతా క్లాస్మేట్. మాకు టీచర్ రాములు అన్నయ్య, బాలకృష్ణ అన్నయ్య, వివేకానంద, ప్రకాష్ భాయ్ కూడా వస్తూ ఉండేవారు. బాబా చెప్తారు కదా, అంటే ముందు కాలం ఎలా ఉంటుంది అనేది ఆ టైంలో మేము అనుకోలేదు. కానీ అప్పుడు 40 members వరకు మేము క్లాస్మేట్ ఉండేవాళ్ళము. దాంట్లో కుమారిలు 5 మంది, కుమార్స్ 6 మంది ఉండేవారు. రాములబాయికి కుమారీలు అంటే చాలా ఇష్టం. బాబా అంటారు కదా అని అనే ప్రాక్టికల్లో మాకు చాలా అంటే జ్ఞానంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది అనే చాలా బాగా చెప్పేవాడు. తర్వాత బాబా చెప్తారు ఏదో రకంగా విఘ్నాలు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. దాని తర్వాత రాజీవ్ కాలనీలో సెంటర్ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇంకా మంచిగా అభివృద్ధి అవుతూ పద్మాఖ్య ఫస్ట్ బాలనగర్లో ఉండడం జరిగింది. దాని తర్వాత ఇంకా వేరే టీచర్స్ కూడా ఉన్నారు.
అంటే నాకు ఎందుకు ఆనందం అనిపిస్తుంది అంటే ఆ రోజు సావిత్రకి చాలా కష్టపడి అక్కడికి ఇదే ఆలోచన ఉండింది, అన్ని ఏరియాలో కూడా బాబా సెంటర్స్ ఉండాలి అని. దాంట్లో రాములబాయి నిమిత్తం వేరే వాళ్ళు కూడా వచ్చి క్లాస్ చేస్తూ వెళ్తూ ఉండేవారు. తర్వాత నేను ఎస్ఆర్ నగర్ సెంటర్లో ఉండడానికి కూడా రాముల అన్నయ్యనే మెయిన్, బాబా సెంటర్లో ఎంత ఉంటామో అంత భాగ్యం తయారవుతుంది అని అన్నయ్య చాలా చక్కగా చెప్తూ ఉండేవారు. అయితే ఈరోజు మనం ఇంతవరకు వచ్చామంటే ఎక్కడైతే బీజం పడిందో ఆ స్థానాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే నిమిత్తం ఉన్నారో మాదేవికి బాలనగర్ పరివారం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఓం శాంతి. ఓం శాంతి. దాదాపు 20 సంవత్సరాల నుండి చేసిన ప్రయత్నం ఇది. నాకు తెలిసి 21 సంవత్సరం నుండి సావిత్రక్క ఉన్నప్పుడు కూడా ప్రతి వీధిన వెతికిపిస్తుండే. ఎక్కడైనా స్థలమైనా ఇలానే పాత ఇల్లైనా సొంతం కావాలి అంటే ఫస్ట్ సెంటర్ కి సొంతం కాలేదు కానీ గీతా పాఠశాల సుధాకర్ బాయ్ వాళ్ళ దగ్గర సొంతం అయింది. అయితే మరి కృషి ఉంటే బాబా కూడా తప్పకుండా దాన్ని సఫలం చేసి చూపిస్తారని అంటారు. మరి ఈరోజు ప్రయత్నం ఫలించింది. ఇదే విధంగా సెంటర్ మంచిగా తొందరగా కావాలి. ఏదైనా కానీ అందరు విద్యార్థుల కొరకే అందరికీ బాబా పరిచయం అందాలని, అందరూ ప్రతి ఒక్కరు బాబా పిల్లలు కావాలని కదా సెంటర్లో నిర్మాణం చేస్తూ ఉంటాము. అది అయితే ఏదైతే భక్తి మార్గంలో కూడా ఉడత సహాయము అప్పుడు రామునికి ఉడత చేసిందో లేదో కానీ మనం ఇక్కడ శక్తుల అందరం కలిసి బాబా ఇల్లుని తయారు చేసుకోవాలి, అందరికీ సందేశం అందాలి. ఓం శాంతి. మాధవక్క కూడా నిరహంకారిగా రాత్రి పగలు ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు చాలా సేవ చేస్తూ ఉంటారు. బాబా మాధవక్కకి అదే విధంగా శక్తి ఇవ్వాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా బాలనగర్ వాళ్ళు చాలా శ్రమపడి వెతుకున్నారు. బాబా ఈరోజు సాకారంలో చూపించారు. ఓం శాంతి. కొంచెం మార్చాలి అని అనుకొని ప్రయత్నం చేశాము, కాకపోతే అప్పుడు దొరకలేదు. ఇప్పుడైతే ఇంకా బాలనగర్లో పెద్ద ఇల్లు కోసం ల్యాండ్ దొరికింది. దానికోసం చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా ధన్యవాదాలు. ఎక్కడైనా వెళ్ళమంటూ వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు పాపం పెద్దవాళ్ళు అయ్యారు, సెంటర్లు అయిపోయినాయి, ఎక్కడికక్కడ ఉండిపోయారు అనమాట. ప్రతి ఒక్కరూ కూడా అన్ని సెంటర్లకి శ్రమ పడలేదని ఏం లేదు. కానీ మొదలుపెట్టింది ఎవరైనా అక్కయ్యలు అయితే వెళ్తూ ఉండేవారు, సేవ చేస్తూ ఉండేవారు. పాత అన్నయ్యలు చాలామంది లేరు. ఇప్పుడైతే ఉన్న వాళ్ళలో 5-6 పాత వాళ్ళు ఉండొచ్చు ఈ బాలానగర్లో. నేను వచ్చేనాటికి ఎన్ని గీతా పాఠశాలలు ఉన్నాయి నా ఉద్దేశం. కళ్యాణ్ నగర్ అయితే నేను గీతా పాఠశాలగానే చూశాను మొదటి నుండి. ఎప్పటి నుంచి 93 అప్పటి నుండి కూడా కళ్యాణ్ నగర్ కూడా గీతా పాఠశాలగా చూసి అవసరార్థం అక్కయ్యని పంపించి అక్కడ అది కూడా సేవా కేంద్రం చేశాం. అలాగే బాలానగర్ చేశాం, అలాగే ఈ గాజుల రామారం చేశాం. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట మొత్తం ఎస్ఆర్ నగర్ అండర్లో వీళ్ళందరూ కూడా ఉడా కాలనీలో కూడా జయప్రకాష్ జేపీ నగర్ కాలనీ, దీప్తిశ్రీ ఇవి కూడా గీతా పాఠశాలగానే ఉండేవి. అవి కూడా సెంటర్లు చేశామన్నమాట. అంటే అక్కయ్యలు తక్కువైపోయారు, సెంటర్లు ఎక్కువైపోయాయి. అందుకని మాతలు మరి జగన్మాతలు మీరందరూ ఫోన్ కొని అక్కయ్యల్ని తయారు చేయండి కదా. మరి అక్కయ్యలు సరిపోవడం లేదు, ఒక చోట ప్రతి చోట ఉండాలి అంటే. సెంటర్లు అయితే తయారై ఉంటున్నారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కట్టేవాళ్ళు ఉంటున్నారు. మీరందరూ పెద్ద మనసు చేసుకొని అందరూ అన్ని విధాలా తయారు చేయండి. అక్కయ్యలు కూడా వాళ్ళ ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు KPHB ఒక్కటి మిగిలిపోయింది మనకి. దాని గురించి కూడా మీరందరూ యోగం చేయాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు లాస్ట్లో మొదటి लेना है नहीं लेना है, उसमें एक कॉल सरोज दीदी को किया. सरोज दीदी ने बोला मैं आ रही हूँ, आप ले लो. बस वो एक बात से आप सब तालियां बजनी चाहिए, क्योंकि जो डिसीजन लेने वाले होते हैं, निमित्त होते हैं, उनका डिसीजन की बहुत महत्व होती है. और फिर उसके बाद से कंटिन्यू सपोर्ट देने में ज्योति बहन बहुत आगे रही है. और आप सबको जानते हैं कि
अभी हमारा लेना है तो आप सब जानते हैं इसका वैल्यू भी 25%। वो सभी टीचर्स की बहनें बहुत बड़ी दिल से अपनी अपनी एफडी हम सबको दिया है। ऑफकोर्स हम बाद में देंगे उनको, और भी उनका भी तो बिना सोचे, उसका भी कारण ज्योति बहन ने तुरंत सभी को कॉल किया, सभी को अलर्ट किया, तो सभी आगे आगे, सभी बिना सोचे। वो लोग जितना, आप जानते हैं कि हम पैसे इकट्ठे करके किसी को देना है तो सोचना पड़ता है, लेकिन सभी बहनें बहुत बड़ी दिल से दिया है। तो एक सेंटर की बहन को मैं बहुत बहुत बड़े दिल से धन्यवाद कहती हूँ। सबकी ब्लेसिंग्स बहुत ये था। और इसमें ये पूरा प्रोसीजर होने में भी शुरू से सुरेश भाई भी साथ में थे और सिंहाचलम भाई का भी हमने गाइडेंस लिया। उन सबको भी बहुत बहुत धन्यवाद, थैंक यू। और आप जानते हैं हमारे यहाँ बालानगर के सेंटर में यंगेस्ट 2 आत्माएं हैं, वो है सुब्बाराव भाई और सुधाकर भाई। అందరికంటే యంగ్ ఎవరంటే వాళ్ళ ఏజ్ లో అందరికంటే ఎక్కువ ఏజ్, కానీ ప్రతి దాంట్లో ముందుకు వచ్చేది వాళ్ళిద్దరి సహాయ సహకారాలు లేకపోతే ఈ రోజు ఈ 10th విషయం కాదు, ఈ ప్రోగ్రామ్ కాదు, ఇదంతా కూడా అయ్యేది కాదు. కుమార్ లేరు, టైంకి నగేష్ పై అన్నిటికీ ఉండేవాళ్ళు, ఆయనకి ఏదో అర్జెంట్ పని వచ్చి రాలేకపోయారు. సో ఆ టైంలో వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అలాగే గణేష్ భాయ్ కూడా ఈ ఇళ్ళకి ముందు మేము వేరే చూసాం, మెజర్మెంట్స్ అన్ని తీసుకోమంటే తీసుకొని అన్ని చేసి, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆయన కూడా చాలా చక్కగా హంబల్ గా వెంటనే అక్కయ్య మీకు ఏదైనా సపోర్ట్ చేస్తానని గణేష్ భాయ్ కూడా ఎప్పుడు మాకు సపోర్ట్ ఇస్తారు. అందరూ నరేందర్ భాయ్ కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నారు. ఒక్కొక్క సెంటర్ నుంచి అందరు మహారాజ్ అన్నయ్యలు కూడా భలే రాకపోయినా వాళ్ళ శుభభావన పెట్టి, లేకపోతే కలిసినప్పుడు ప్రోగ్రామ్స్ లో అక్కయ్య చాలా మంచి పని చేశారని అలా చాలా ఇది చేశారు. సో అందుకని నేను ఎవరిని మర్చిపోలేను. एक नाम से और बालानगर की स्टूडेंट्स भी 10 रुपये से लेकर 200, 2000, 2 लाख, 20 लाख ऐसे तक जो भी कंट्रीब्यूशन बाबा की सेवा के लिए दिए हैं, सभी को हम तहे दिल से ధన్యవాదాలు बोलते हैं. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. మీ ఒక్కొక్క రూపాయి సహయోగంతో ఈరోజు ఇక్కడ ఈ టెంట్ వేసుకొని ఇలా నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. నేను మొదటి నుంచి ఒకటే అనుకున్నాను, ఎవరైనా అనుభవం చెప్పమంటే ఒకటే చెప్తామని. అదేంటంటే బాబా 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 లేకపోతే 0 0 0. సో అందుకే బాబాకి చాలా థ్యాంక్స్. నేను అది అంతకుమించి ఇందులో ఏమీ లేదు. బాబా వల్లనే ఈరోజు ఇదంతా కూడా జరిగింది. చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది, ఎలా జరుగుతున్నది, ఏంటవుతుంది ఏంటి అని చాలా దీనిగా అనిపిస్తుంది. కాబట్టి ఒక్కొక్కరికి కూడా, అలాగే శైలజకే కూడా ప్రతిసారి సపోర్ట్ ఇవ్వడంలో, ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు ముందుంటారు అక్కయ్యకి. కానీ అలాగే పద్మక్కయ్య, మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ముందు పెడుతూ అలాగే విద్యావేన్ కూడా బాలానగర్ వచ్చి సేవలు చేసేవాళ్ళు. ఎన్ఆర్ఎస్ఏలో జాబ్ చేశారు, అక్కడ సేవ చేశారు. అందరు ఇక్కడ ఉన్న మంజక్కయ్య కానీ అందరూ సేవ చేస్తూ ఇదయ్యారు. అలాగే నేను ఎక్కడైనా ప్రోగ్రామ్స్ అయితే నిశ్చింతగా వెళ్తున్నానంటే నా వెనుక పుణ్యక్కయ్య సెంటర్ లో ఉంటారు కాబట్టి నేను అది వదిలేసి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాను. సో దానికి కూడా అలాగే అంటే వండర్ ఇప్పుడు ఏం జరిగిందంటే, మా లౌకికంలో మా మాతాజీ నాకు అసలు సపోర్ట్ లేరు. ఈరోజు వండర్ ఆవిడ సపోర్ట్ వచ్చేసింది నాకు ఇప్పుడు. అది మెయిన్. శివరాత్రికి ఎలా పిలుచుకొచ్చారో బాబా పిలుచుకొచ్చారు, మిలన్ చేసుకొచ్చారు. అంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఇప్పుడైతే ఆవిడకి ఏం ఆలోచన వచ్చిందంటే, నేను సహయోగానికి సెంటర్ లో ఉంటాను, మీరిద్దరు బయట తిరిగి వస్తే ఎంతో కొంత వంట అయితే చేసి పెట్టగలుగుతాను కదా అన్న ఆలోచనకు వచ్చారు. అంతలా ఉండేవాళ్ళు ఇంత ఆలోచనకు వచ్చారు. అందుకని ఆ లౌకిక అదే మాతాజీకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. అంతేకాదు అన్ని విధాలా కూడా అంటే మనకి తెలియకపోయినా అంత డెప్త్ గా బాబా సేవ అంటే భగవంతుడి సేవని ఆవిడ వంతు సహయోగం అది కానీ అలా అందరూ అన్నమాట ఇది చేశారు. అలాగే అయాన్ భాయ్ అని ఢిల్లీ అదే కలకత్తా నుంచి వచ్చారు, కుమార్ భాయ్. సో ఆయనకి కూడా థ్యాంక్స్. ఆయన సేవకు వచ్చారు శాంతి సరోవర్ ఇప్పుడు రమ్మన్నా. అట్లాగే అందరూ రాములు భాయ్, గణేష్ భాయ్, అందరు ప్రతి ఒక్కరు ఏమనుకోవద్దు, పేరు పేరున మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ శుభభావనల వల్లే ఈరోజు ఇక్కడ మేమందరం ఉన్నాము. చాలా చాలా ధన్యవాదాలు. బాబాకి చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ జ్యోతకి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. తన మనస్ఫూర్తిగా సంతోషంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పింది కదా. అయితే మీరందరూ ఒకటి గమనించండి, ఇప్పుడు ఏదో అయిపోయింది అనుకోండి,
बहुत कम है, कोई बात नहीं, छोटे సుభాన్ అల్లా, ఏం పర్వాలేదు. మీరందరూ కూడా మీ దినచర్యలో ప్రతిరోజు తనువుతో ఏం చేయాలి సేవ, మనసుతో ఏం చేయాలి సేవ, ధనం థర్డ్ విషయం అన్నమాట. ఈ మూడు విధాల ఏం సేవ చేయాలి అనేది మీరు నిర్ణయించుకొని మీ వంతు సేవ మీరు అడగకుండానే చెయ్యాలి. మిగతా వాళ్ళు సాయం చేయడం అనేది అది జరుగుతుంది ఆటోమేటిక్గా. కానీ ఎవరో చేస్తారని మీరు పట్టించుకోకపోతే ఇక్కడ తప్పకుండా మనిషి అవసరము, మ్యాన్ పవర్ అవసరం, అది గుర్తుపెట్టుకోండి. మేస్త్రిని పెట్టి మేస్త్రి ఏం చేస్తారు, 4 ఇటుకలు పెట్టి కట్టేసి వెళ్ళిపోతారు. ఇక్కడ చూసుకోవాల్సింది ఎవరు? అందుకని బాలానగర్ వాళ్ళు ఎవరు ముందుకు వస్తారో నాకు పేర్లు ఇవ్వండి. మాధవి బేన్కి నేను వాళ్ళకి డ్యూటీ ఇవ్వదలుచుకున్నాను. పక్క ఊరుకోవు నేను. మీరు అనుకుంటున్నారు ఏమంటే దగ్గరే కదా, ఇక్కడ దారిలోనే. నాకు మాటలు కాదు, అన్నయ్యలు కావాలి. మాటలు ఆమెకు చెయ్యండి ఏదైనా అవసరం ఉంటే, కాదని అంటలేదు. మాటలతో నడవద్దు ఈ పని, అన్నయ్యలు కావాలి. అన్నయ్యలు తప్పకుండా ఎవరెవరు ఉంటారో, ఎవరు డ్యూటీ ఇస్తారో వాళ్ళిద్దరు ఏజ్డ్ వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళకు ఉంది, కాదంటం లేదు. సుబ్బారావు, సుధాకర్. కానీ మిగతా వాళ్ళల్లో ఎవరు? సుమన్ భాయ్ क्या करेंगे, हाथ उठाएंगे? डे ड्यूटी या नाइट ड्यूटी ये सब सोचना पड़ेगा आप लोग टीचर के पास बैठ के ड्यूटीज बांट लेना. ओम शांति. అందుకొరకు ఎనలేని సంతోషం ఉంది. ప్రతిదీ స్థల సేకరణ నుంచి అక్కయ్య వచ్చి అటెండ్ కావడము, జ్యోతికయ్య మధ్య అన్నిటి వల్ల అన్ని ఊహించని. ఈవెన్ చివరికి నిన్న రాత్రి వరకు 12 గంటల వరకు కూడా ప్రొక్లేమర్ ఇక్కడే ఉండే. రాత్రి 12 గంటల వరకు కూడా టెంట్ లేదు, ఏది లేదు, ఇక్కడ ప్రొక్లేమరే ఉండే. వాళ్ళని 12 గంటలకు ప్రొక్లేమర్ పంపించి ఇదంతా ఆర్గనైజ్ అయిందంటే బాబా మిరాకిల్స్ ఎంత ఉంటుందో మాకు అర్థమవుతుంది. ఒకటి. రెండోది డబ్బుల విషయం. మనకి ఎంతో డబ్బులు కావాలి, అప్పుడే కొనాలి అన్న ఆలోచన కాకుండా బాబా ఉన్నాడా సంకల్పంతో మేము ముందుకు పోతే మేము ఊహించనంత డబ్బులు కూడా మిరాకిల్స్ రూపకంగా వస్తూనే ఉన్నాయి, చెల్లిస్తున్నాము. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అది కూడా మిరాకిల్స్ అంటే మిరాకిల్స్. ప్రతి కార్యము ఈ యజ్ఞంలో జరిగే బాలానగర్ సెంటర్ విషయంలో ప్రతి కార్యము అన్నయ్యలు సహాయం కానీ, కుమారులు వెంకటేశ్వర గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఆయన కూడా చక్కగా మనం ఇక్కడ చేసిన అంటే చాలా సంతోషించారు. ఆయన కూడా అక్కడే సన్మానం చేస్తారు. మొత్తం చాలా మంచి ప్రసిద్ధి చెందిన వ్యక్తి వీళ్ళిద్దరు ఫ్యామిలీలో. సో బాబా వస్తూనే వాళ్ళిద్దరిని మంచిగా స్టేజ్ దగ్గరికి తీసుకురావడం. అందరూ కూడా కాలనీలో ఒక్కొక్కరు మంచి ఏంటండి మీరు కాలనీలో పెట్టారు, మేము అందరూ వస్తాం, మా అదృష్టం అంటున్నారు. సో కాబట్టి ఇది శాంతి. అలాగే ఒక్కొక్క సెంటర్ నుంచి ఒక్కొక్క చాలా 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 శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ఓం శాంతి ఓం శాంతి సभी बोलो ओम शांति ओम शांति. తీసుకోండి, మీరు తీసుకోండి. అలాగే సుబ్బారావు, సుధాకర్ భాయ్ ఇద్దరు నిర్విఘ్నంగా సేవ చేయడానికి వెనక ఉన్న పుష్పక్కయ్య, అలాగే మన కామేశ్వర్ అక్కయ్య ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు అంటే వాళ్ళ మీద వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ కేర్ తీసుకుంటారు, వాళ్ళ వెనకాతలో ఉండి. కానీ ఇంతమంది బ్లెస్సింగ్స్ వాళ్ళని చిరాయుగా చేస్తాయి, దీర్ఘాయుష్గా చేస్తాయి. వీళ్ళు కూడా దీర్ఘ సుమంగళిగా 100 ఏళ్ళు ఉంటారు. అందుకు నిశ్చింతగా మీరు వాళ్ళకి పంపించండి, ఏమీ ఇదవకుండా. మేము వాళ్ళ కేర్ తీసుకుంటాం తప్పకుండా. ఓం శాంతి. परम पिता परमात्मा
निराकार ज्योति को जलाएगा, निराकार ज्योति को जलाएगा, प्यारे शिव बाबा को मनाएगा। शिव नाम जप के, बाबा नाम रट के, मंजिलों को पा गए सब भूले भटके। शिव नाम जप के, बाबा नाम रट के, मंजिलों को पा गए सब भूले भटके। काम भी बन गए बरसों के अटके। बोलो शिव 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 प्यारे शिव बाबा, बोलो शिव 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 प्यारे शिव बाबा। परम पिता परमात्मा ज्योति रूप शिव बाबा, परम पिता परमात्मा ज्योति रूप शिव बाबा। परमात्मा है वो ज्योति स्वरूप है, परम पिता है वो सत्य स्वरूप है। परमात्मा है वो ज्योति स्वरूप है, परम पिता है वो सत्य स्वरूप है। ज्योति स्वरूप है वो सत्य स्वरूप है। बोलो शिव 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 प्यारे शिव बाबा, बोलो शिव 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 प्यारे शिव बाबा। शक्तिमान है प्यारे शिव बाबा, कृपा निधान है प्यारे शिव बाबा। सर्वशक्तिमान है प्यारे शिव बाबा, कृपा निधान है प्यारे शिव बाबा। सर्वशक्तिमान है प्यारे शिव बाबा। बोलो शिव 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 प्यारे शिव बाबा, बोलो शिव 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 प्यारे शिव बाबा। निराकार ज्योति को जलाएगा, निराकार ज्योति को जलाएगा।